హలో ఎవ్రీవన్, నేను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫుల్ వ్లాగ్ చూడండి. కావాల్సినవి ఇదిగోనండి, మొగ వంకాయలు తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, పల్లీలు, అల్లం వెల్లుల్లి, ఆనియన్, ఎండు కొబ్బరి, నువ్వులు తీసుకున్నానండి. మసాలా దినుసులు. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేయడానికి కళాయి పెట్టానండి. ఫస్ట్ మనం పల్లీలు ఫ్రై చేసుకుందాం. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నానండి. పల్లీల్లో వేసేద్దాం. వేగిపోయాయండి అన్నీ. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. వేయించిన దినుసులన్నీ చల్లారేయండి. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. తర్వాత మనం అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ మిక్సీ చేద్దాం. ఇలా అయిందండి పొడి. ఇందులోని ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి వేద్దాం. కొంచెం కారం, ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేయాలండి. ఇవన్నీ ఇప్పుడు వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు మనం వంకాయల్లోని పెడదాం. ఇదిగోండి 4 ముక్కలు కట్ చేశాను, అందులోని పెడుతున్నాను స్టఫింగ్. ఇలాగ అన్నీ పెట్టేయాలండి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫస్ట్ అన్నీ పెట్టానండి. ఇవి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఆయిల్లో వేసానండి. ఇవి ఉడికిన తర్వాత మనం మిగతా మసాలా వేద్దాము. మూత పెట్టేయాలండి. చూడండి, వంకాయ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మిగతా మసాలా కూడా యాడ్ చేసేద్దాం. మిగతా మసాలా కూడా యాడ్ చేసానండి. మసాలా బేగా ఉడికిపోతుందండి, అందుకే కొంచెం తర్వాత యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ వంకాయలు అయితే బాగా ఉడకాలి కదా. ఇందులో కొంచెం చింతపండు రసం కూడా వేద్దాం. చిన్న చింతపండు పుల్ల కూడా యాడ్ చేసానండి. ఇది మళ్ళీ మూత పెట్టేద్దాం దగ్గరికి అయ్యే వరకు. కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.